ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతి శ్రీ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమో భగవతే కాళభైరవాయ నమో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో. జయ గురు దత్తాత్రేయాయ నమః. గ్రామ దత్తాత్రేయాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుకేతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికి అంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు. ఏ స్థానాలు అని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము, అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు. జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ సంచారం చేస్తుంటాయి లగ్నవశాత్తు, దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహువు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు, ఏ రాశి అయినా కావచ్చు, ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది. ఏంటిదంటే దానికి చతుర్థ స్థానంలో అయితే కనుక మాతృమూలకమైన పితృశాపం, మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి, మరి అష్టమ స్థానంలో రాహు కానీ కేతువు కానీ సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి దాన్నంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమ స్థానంలో కేతు సంచారం చేసిన, ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు. మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది. అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సుమంగళ యోగము, సౌభాగ్య స్థానము, అష్టమ స్థానం అనేది ఆయుస్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది. మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది. కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది. ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క లగ్నవశాత్తు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటే కనుక, మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం కానీ, లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ, ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం, ఆర్థికంగా కుంగిపోవడం, ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం, ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, భూ సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎవరి వల్ల అయినా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీన్ని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతంతో మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి. అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది. కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా, పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా, తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకు అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలు, దానాలు, గోమాత సేవ, తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాచనకి అంతా కూడా ప్రతిరోజు కూడా 27 ప్రదక్షిణాలు చేయడం, అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం, పనస మొక్క దగ్గర ఆవనయ దీపారాన్ని అంతా చేయడం. ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది. పితృశాపం నుంచి, మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ, మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సర్పదోషము, సర్పశాపం అంతా కూడా కారణం రాహుకేతులు అవుతారు. ఈ యొక్క స్త్రీ శాపం కానీ, మాతృమూలకమైన పితృదోషం కానీ, మాతృశాపం నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు, లగ్న చక్ర వశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి. రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కన్యారాశి జాతకులకి ప్రధానంగా మీ లగ్న చక్రవశాత్తు చతుర్థ స్థానంలో కేతు ఉంటే కనుక దాన్ని మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అంటారు, మాతృశాపం అని చెప్పేసి అంటారు, ప్రధానంగా మాతృదోషం అని చెప్పేసి అంటారు.
దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా అమావాస్య వేళల్లో కూష్మాండ దానాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి. తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోవాలి. స్వయంపక దానం చేసుకోవాలి. పెసరపప్పు దానం చేయాలి. తద్వారా మీకు పితృశాపం నుంచి కానీ, మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ, మాతృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు గోమాత సేవ చేయడం, గోమాతని అంటే కూడా ఆవు దూడని బ్రాహ్మణత్వంకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి దానికి దక్షిణ సహితంగా, గ్రాసానికి సహితంగా యథాశక్తిగా కాకుండా ప్రతినిత్యం కూడా గ్రాసానికి దానికి దానం ఇచ్చే విధంగా పెంచడానికి ఎంతైతే ధనమవుతుందో ప్రతినిత్యం కూడా ఆ ధనాన్ని కూడా ఇచ్చే విధంగా శక్తి ఉన్న వాళ్ళే గోదానం చెయ్యాలి. శక్తి ఉన్న వాళ్ళే గోదానం చెయ్యాలి. ప్రతినిత్యం కూడా ఈ రకంగా గోదానం చేయడం వల్ల అఖండమైన దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అష్టమ స్థానం మాంగళ్య స్థానం అంటారు. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి అష్టమ స్థానం అంతా కూడా సకల సౌభాగ్యాలు లభించే స్థానం, అఖండమైన ఆకస్మిక ధనలాభం ఇచ్చే స్థానం అంటారు. దీంట్లో రాహు కానీ కేతువు కానీ అష్టమ స్థానంలో ఉంటే కనుక లగ్నవశాత్తు దాన్ని ఈ యొక్క స్త్రీ శాపం అంటారు, మాంగళ్య దోషం అంటారు. దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క సువాసిని అర్చన విధానం చేసుకోవడం, మంగళగౌరి దేవి ఆరాధన చేయడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తుంటాయి. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అంగారకుడు రాహు కలిసి ఉంటే కూడా దీని మాంగళ్య దోషం అంటారు. అష్టమ స్థానంలో అంగారకుడు అంత యోగకరంగా ఉండడు కావున లగ్నవశాత్తు మీరంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. చంద్ర లగ్నవశాత్తు కానీ, శుక్ర లగ్నవశాత్తు కానీ ఈ దోషాలు అనేది వర్తిస్తూ ఉంటాయి. ఈ యొక్క లగ్నవశాత్తు కనుక రాహు కానీ కేతు కానీ ఉంటే కనుక లగ్నం తెలుసుకుంటే లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలుసుకుంటే రాశిని చూసుకోండి. జాతకాన్ని జ్యోతిష్య పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం తీసుకోవడం వల్ల ఈ శాపాలు దోషాల నుంచి బయటపడడానికి సులభమైన మార్గంలో మీకు అంతా కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. రాధశ్యామల యజ్ఞాది క్రతాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. మాతంగేశ్వరి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజశ్యామల దేవి అనుగ్రహం వల్ల అఖండమైన సౌభాగ్యాలు లభిస్తుంటాయి. దీర్ఘ సుమంగళి యుగం సిద్ధిస్తుంది. సువాసిని వచ్చే విధానంలో మీరంతా కూడా శనగలు వాయనం చేయడం, పూతాంబులం పండు తాంబూలం అంతా కూడా ఇవ్వడం వల్ల అఖండమైన దీర్ఘ సుమంగళి యుగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా పసుపు కొమ్ముల మాల అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉండాలి. ఈ యొక్క మహాగణపతికి కూడా పసుపు కొమ్ముల మాల అంతా కూడా అలంకరణ చేయడం వల్ల మీకంతా కూడా సకల విఘ్నాలు తొలగిపోతాయి, సకల సౌభాగ్యాలు లభిస్తాయి. అఖండమైన రాజ్య సంపదలు రాజ్యశ్యామల అనుగ్రహం వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, సకల సౌభాగ్యాలు లభిస్తుంటాయి. ప్రతినిత్యం కూడా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ఆవనేనంతా కూడా ఈ యొక్క రావి చెట్టు ప్రాంగణంలో వెలిగించి అక్కడ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేస్తూ ఉండాలి. 27 ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా చేసిన వాళ్ళకి అఖండమైన సౌభాగ్యం లభిస్తుంది. సర్వ శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రేమ.